హలో ఎవ్రీవన్, టైలరింగ్ క్లాసెస్కి స్వాగతం అండి. ఈ పొద్దు వచ్చేసి మనము 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. రైక్ కటింగ్ వచ్చేసి ముందుగా అయితే మనము ఇట్లా కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. మీరు కూడా కాటన్ లైనింగే తీసుకోండి. మనకు రైకకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మనకు వెనక వైపు పర్ఫెక్ట్గా వచ్చేకి ఇలా ఎక్స్ట్రా ఒక లైన్ వేసుకొని ఆ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని మనము కటింగ్ అయితే చేసుకోవాలా. అప్పుడే మనకు రైక కానీ మనకు ఒకే సమానంగా వచ్చి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇట్లా కటింగ్ చేసుకోవటం ద్వారా మనము కరెక్ట్గా ఒక లైన్ వేసుకొని ఈ విధంగా మనము ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అర్ధించి మార్కింగ్ చేసుకొని ఆటి నుంచి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలా. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఉంది. 14.5 అట్లనే మనకు భుజాలు స్టిచ్చింగ్ చేసుకోవడానికి అర్ధ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకొని ఇలా లైన్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనము షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకుందాము. ఇక్కడ మనకు భుజాలు వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. భుజాలు వచ్చేసి ఇక్కడ మనకు 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము 5.5 ఇంచులు అయితే భుజాలు తీసుకున్నాము. అక్కడ వచ్చేసి 3 ఇంచులు మనకు భుజాలకి, 2.5 ఇంచులు మనకు గొంతు చుట్టూ మనకు రౌండ్ కోసం వచ్చేసి. ఇప్పుడు మనకు ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి మీ చంక డౌన్ వచ్చేసి మనము 6 ఇంచులు అయితే పెట్టుకుందాము. ఈటి నుంచి కొలుచుకున్నా కనుక మనకు 5.5 వచ్చేట్టుగా చూసుకొని 6 ఇంచులు మనము చంక డౌన్ అనేది ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనకు చంక షేప్ మార్కింగ్ చేసుకునేకి ఇక్కడ వీటి నుంచి మనం 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలా. మార్కింగ్ చేసుకొని ఇది వచ్చేసి బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 39 ఇంచులు. 39 డివైడెడ్ బై 4 చేసుకుంటే కనుక మనకి 9.30 ఇంచ్ అయితే వస్తుంది. 9.75 ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని మనకు ఎక్స్ట్రా కుట్టుకునేకి 1.5 ఇంచు ఎక్స్ట్రా మనము బట్ట అయితే ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకొని మనము చంక షేప్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకుందాము. మనకు భుజాలు స్టిచ్చింగ్ చేసుకోవడానికి వదిలేసి వీటి నుంచి మనం కొలుచుకుంటే మనకు కరెక్ట్గా నడుము లూజ్ ఎంత 8.5 వస్తుంది కదా, 8.5 కరెక్ట్గా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకుందాము. నడుము లూజ్ వచ్చేసి 8.5, 1 ఇంచు మనకు డాట్ కోసము 1.5 ఇంచు మనము స్టిచ్చింగ్ చేసుకునేకి ఎక్స్ట్రా బట్టను అయితే ఇడిచిపెట్టుకున్నాను. పక్కన సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కనుక మీరు 2 ఇంచులు కూడా తీసుకునొచ్చు. డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా 1 ఇంచు, ఆటి నుంచి ఇట్లా సగానికి టేప్ మర్చుకొని ఆ సగాన్ని ఇలా మధ్యలో మార్కింగ్ చేసుకొని అటు సైడ్ అర్ధ ఇంచు అలాగే ఇటు సైడ్ అర్ధ ఇంచు మార్కింగ్ చేసుకొని డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఎవరికైనా సరే డాట్ పొడవు మాత్రం మారదు. ఇదే సైజే 4.5 ఇంచులు. ఎవరికైనా సరే, పెద్దోళ్ళకైనా సరే, చిన్నోళ్ళకైనా సరే ఇలా మనకు చంక దగ్గర 1/2 ఇంచు డౌన్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మనకు మెడ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక బాక్స్ లాగా అయితే వేసుకొని ఈ బాక్స్లో మీకు ఇష్టం వచ్చిన డిజైన్ అనేది మార్కింగ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి నేను కాస్త నెక్లెస్ షేప్లో వచ్చేట్టుగా అలాగని బోట్ నెక్ షేప్ వచ్చేట్టుగా కాస్త అటు ఇటుగా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకి ఇష్టం వచ్చింది ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అనేది మార్కింగ్ చేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా గొంతు దగ్గర మనకు రైక జారకుండా ఉండే నీకి ఇట్లా ఒక 1/2 ఇంచ్ అంతా మనకు నెక్ దగ్గర ఇలా డౌన్ అయితే చేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న అట్లా మనం బ్లౌజ్ని అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. మనం ఆడాడ కుట్టుకోవాలా అక్కడ ఆడాడ ఇట్లా డాట్లు అయితే పెట్టేసుకుందాము. మనం ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాం కదా, ఆడ ఇట్లా డాట్లు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకు వెనక భాగం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి రో అంతా ఇట్లా లోపలికి అయితే జరుపుకొని ఒక స్ట్రేట్గా ఒక గీత అయితే వేసుకుందాము. అలాగే మనకు షోల్డర్ కూడా స్టిచ్చింగ్ చేసుకునే ఒక గీత ఎక్స్ట్రా అయితే వేసుకుందాము. మనం ఇప్పుడు ముందుగానే మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసుకొని ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇది కూడా అట్లానే మార్కింగ్ అయితే చేసేసుకుందాము. మెజర్మెంట్ అనేటివి సేమే అండి.
ఇట్లనే సేమ్ బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని సేమ్ అట్లనే మార్కింగ్ అయితే చేసేసుకొని ఇంకా గీతలు అయితే వేసేసుకోండి. మన బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం 5.5 షోల్డర్ అయితే తీసుకున్నాం కదా, అదే 5.5 ఈడ కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా 5.5 తీసుకొని ఆమ్ రౌండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు. వీటిని కొలుచుకున్నా కూడా మనకు 5.5 వచ్చేట్టుగా చూసుకొని ఇంకా గీత అయితే చేసుకుందాము. స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 9.30 ఇంచులు. కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని మనము ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోనికి ఇట్లా గీతలు అయితే వేసేసుకుందాము. ఇంకా మనకు బ్యాక్ పార్ట్ దగ్గర వచ్చేసి చంక లోత్ అనేది 1.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 30 ఇంచులు 7.5 తీసుకొని ఇట్లయితే లోత్ తీసుకున్నాలా. అప్పుడే మనకు ముందు భాగాన మనకు కుచ్చుల మాదిరిగా రాకుండా మనకు మన బాడీకి అతికినట్టు అయితే బ్లౌజ్ అనేది సరిపోతుంది ఫిట్టింగ్ అనేది. ఇంకా ఫ్రంట్ పార్ట్కి నెక్కి వచ్చేసి మనకు 7.5 ఇంచులు అయితే తీసుకోవాలా. ఈ సైజుకి వచ్చేసి 34 పెద్ద సైజు కనుక మనము 7.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే 30 ఇంచులు అలా ఉంటే కనుక మనం 6.5-7 ఇంచులు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇక క్రాస్ బెల్ట్కి ఇట్లా 2 ఇంచులు మనము డౌన్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోనాలా. 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి 1 ఇంచు డౌన్ చేసుకొని 1 ఇంచు డౌన్ చేసుకున్న దగ్గర నుంచి 2.5 మళ్ళీ 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోనాలా. ఇప్పుడు మనకు ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర 1 ఇంచు మార్కింగ్ చేసుకొని అట్లనే సైడ్న స్టిచ్చింగ్ చేసుకునే దగ్గర 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ 3 డాట్లను కలుపుకుంటూ ఇట్లా లైన్స్ అయితే వేసేసుకుందాము. ఇది 2.5 ఇంచు. ఇవి మనకు 4 డాట్లు అయితే వస్తాయి. ఈ రేఖకు వచ్చేసి మనకు గొంతు దగ్గర జారకుండా ఉండడానికి ఇట్లా ఒక 1/4 ఇంచు క్రాస్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1 ఇంచు ఎక్స్ట్రా అయితే సైడ్న ఎక్స్ట్రా అయితే బట్టని విడిచిపెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. మనకు కుట్టుకునేకి వీలుగా ఉండేదానికి ఇట్లా డాట్లు అయితే పెట్టుకుంటే కనుక మనము కుట్టుకునేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనము ఈజీగానే కుట్టుకుంటాము. ఇట్లా డాట్లు పెట్టుకోవటం వల్ల మీరు కూడా ఇదే విధంగా డాట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అప్పుడే మీకు నీట్గా అయితే వస్తుంది. 2 వైపులా కూడా ఒకే సమానంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. ముందుగా అయితే ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకుందాము. మనకు ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర 3.5 ఇంచులు అయితే కొలుచుకొని ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర 3.5 ఇంచులు కొలుచుకొని ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకుందాము. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర 3.5 ఇంచులు, అటు సైడ్న స్టిచ్చింగ్ చేసిన దగ్గర 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర నుంచి ఇట్లా 4 ఇంచులు మార్కింగ్ చేసుకొని 4 ఇంచుల దగ్గర నుంచి 2.5 ఇంచులు ఇట్లా మార్కింగ్ చేసుకోండి. మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఎవరికైనా సరే పెద్దలకైనా చిన్నపిల్లలకైనా ఇదే సైజ్ క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేయండి. పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది సరిపోతుంది. ఎవరికైనా సరే ఇదే సైజ్ అంటే క్రాస్ బెల్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇట్లా మనకు ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఇలా డాట్ పెట్టేసుకొని ఇలా రెండింటిని సపరేట్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు మనము స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాము. మనకు స్లీవ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా ఒక లైన్ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు సమానంగా అయితే వస్తుంది. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా 2 వైపులా కూడా మనకు సమానంగా అయితే ఉంటుంది. ఇంకా మనకు కుట్టుకోనికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 5.5 స్లీవ్ లెంత్ 1/2 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 6 ఇంచులు సేమ్ ఇటువైపుగానే అదే 6 ఇంచులు అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇంచులు 2.5 ఇంచులు డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి
మనకు 8.5 ఇంచుల నడుము లూజు ఎక్స్ట్రా 1.5 ఇంచు కలుపుకుంటే మనకు 10 ఇంచులు అయితే వస్తుంది. 10 ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మధ్యలో వచ్చేసి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను స్లీవ్ లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. స్లీవ్ లూజ్ వచ్చేసి 6.30 ఇంచులు, 1.5 ఇంచు మనకు ఎక్స్ట్రా కుట్టుకునేకి క్లాత్ వదులుకున్నాం కదా, ఎక్స్ట్రా కుట్టుకునే దానికి కూడా 1.5 ఇంచు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఇలా 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకొని మనము స్లీవ్ షేప్ అనేది డౌన్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలా. అప్పుడే మనకు స్లీవ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. మనకు ఫ్రంట్ పై వచ్చేసి మనకు స్లీవ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ జాకెట్ వేసుకున్నప్పుడు మనకు కుచ్చుల మాదిరిగా రాకుండా ఉండటానికి ఇట్లా ఒక 1/2 ఇంచ్ అనేది మనము లోపలికైతే కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ వైపు మాత్రమే. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఎవరికైనా సరే ఇట్లా 1/2 ఇంచ్ మాత్రం లోపలికైతే కటింగ్ అయితే చేసుకోండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్, ఇది మనకు బ్యాక్ పార్టు, క్రాస్ బెల్ట్, స్లీవ్స్ మొత్తం అంతా రేఖ కటింగ్ అయితే చూపించాను కదా. 4 డాట్స్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. బాయ్.